నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు. ఇప్పుడు వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఎలా చేయాలనేది మీకు చూపిస్తానండి. వినాయక చవితి వస్తుంది కాబట్టి ఆయనకి ఎంతో ఇష్టమైన కుడుములు ఖచ్చితంగా పెట్టాల్సిందే. అవి సింపుల్‌గా మీకు బియ్యం పిండితో కాకుండా ఇడ్లీ రవ్వతో ఎలా చేయాలనేది చూపిస్తాను, చూసేయండి. ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి. మీకు కేజీ లెక్కలు చెప్పాలంటే అది ఒక పావు కేజీ ఉంటది. గ్లాస్ చూపిస్తున్నాను కదండీ! ఆ గ్లాసే. మొత్తం అన్నిట్లికి అదే గ్లాస్ కొలుచుకోవాలి. దాంట్లోకి పచ్చెనపప్పు పావంతు తీసుకుంటే సరిపోతుందండి. అది శుభ్రంగా కడిగేసి పెట్టుకుందాం. గ్లాస్ నూకకి గ్లాస్‌లో పావంతు పచ్చెనపప్పు చూస్తున్నారు కదా! ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని, కొంచెం అడుగు మందం ఉన్నది పెట్టుకోవాలండి. నేను కుక్కర్ గిన్నె పెట్టుకుంటున్నాను. గ్లాస్ నూక తీసుకున్నాం కదండీ! 2 గ్లాసుల పావు వాటర్ వేసుకోవాలి. కడిగి శుభ్రంగా పెట్టుకున్న పచ్చెనపప్పు వేసేస్తున్నాను. అలాగే దాంట్లో 4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. మీరు ఏ ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. వేరుశనగ ఆయిల్ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. పొడి పొడిగా వస్తదండి. దాంట్లోనే మనం తీసి పెట్టుకున్న గ్లాస్ రవ్వ కూడా వేసేసుకుందాం. ఒకసారి మంచిగా కలిపేసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకుంటున్నానండి. బాగా మగ్గుతదనమాట. ఇడ్లీ రవ్వ కదా! చూడండి ఎంత చక్కగా మగ్గిందో. ఒకసారి బాగా పొయ్యి మీదే ఉంచి మంచిగా కలిపేసుకోండి గరిటెతోటి. బాగా కలిపితే మీకు ఏమన్నా సైడు కొంచెం ఉడకకుండా ఉన్నా ఉడికిపోతుందనమాట. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఉండ్రాళ్ళనేది మనం ఒక్కొక్కటిగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసేసుకుందామండి. కొంచెం చల్లారాలి, పక్కన పెట్టాను. చూడండి చల్లారినయి చేసేస్తున్నాను ఒక్కొక్కటిగా. ఉండ్రాళ్ళనేవి ఒక్కొక్కటిగా చేసేసుకోవాలి, చక్కగా వస్తాయి. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. ఉండ్రాళ్ళు ఇంత ఈజీగా, సింపుల్‌గా ఇడ్లీ రవ్వతో చేయొచ్చండి. చూడండి ఎంత బాగున్నాయో. వీటిని ఇప్పుడు ఆవిరిలో ఉడకపెట్టుకుందాం. నేను ఇడ్లీ పాత్ర పెట్టుకున్నానండి. ఒక గ్లాసున్నర వాటర్ వేస్తున్నాను. మనం ఇడ్లీ రేకులు ఉంటాయి కదండీ! 2 రేకులు పెట్టుకొని దానికి కొంచెం చేయికి ఆయిల్ రాసుకొని వాటి మీద ఒకసారి రాసారనుకోండి అంటుకోకుండా ఉంటదనమాట. ఇప్పుడు ఒక్కొక్కటిగా దాంట్లో పెట్టేసుకోండి ఉండ్రాళ్ళనేవి. మూత గట్టిగా పెట్టి ఒక్క 5 నిమిషాలు ఆవిరి మీద ఉడికినాయి అంటే మీకు చక్కగా వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళు రెడీ అయిపోతాయండి. మీకు నచ్చినట్టయితే ఈ ఉండ్రాళ్ళు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు చెప్పండి. నా ఉండ్రాళ్ళు అయితే చక్కగా కుదిరాయండి. చాలా సింపుల్‌గా తక్కువ టైంలో చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా బాగుందండి. చూడండి ఎంత, మీరే చూస్తున్నారు కదా! నాకొక 10, 12 దాకా వచ్చాయి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.